మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాలు కీర్తన గ్రంథం 139వ అధ్యాయము మొదటి 5 వచనాలు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్న భాగం, అలాగే మార్కు సువార్త 2వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు ఉన్న భాగాన్ని మన వాక్య భాగాలుగా మనం చదువుకున్నాం. ఇందులో దేవుడైతే కనుక మనకి తెలియచెప్పాలనుకున్న అంశం ఒకటే, అందరి హృదయ అంతరంగములను ఎరిగిన దేవుడు. ఒకవేళ మన యోహాను సువార్త 2వ అధ్యాయం చదువుతుంటే దేవుని యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది, ఆయన కుమారుని యేసుక్రీస్తు ఏం చేయగలడు అనుకున్నప్పుడు ఒకసారి ఆ మాటను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము. పరలోకమున్న దేవుని యొక్క గొప్పతనం మానవులకు అసాధ్యమైనది, దేవునికి మాత్రమే సాధ్యమైనది. అందుచేతనే దేవుడు మానవుల కంటే ఉన్నతుడు ఎందుకు అయ్యాడనే సంగతి కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏమి అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట 2వ అధ్యాయము యోహాను సువార్త 24వ వచనం నుంచి చదువుతున్నాను. యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడను మనుషుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరలేదు. ఆయన అందరి హృదయములను ఎరిగినవాడు, ఆంతర్యమును ఎరిగినవాడు. మీ ఊహ, మీ తలంపు పుట్టకమునిపే మీకు ఏది అవసరమో ఎరిగినవాడు. అదే సమయంలో మీ ఊహ, మీ తలంపు పుట్టకమునిపే అందులో ఉన్న దురాలోచనలు కూడా ఎరిగినవాడు. దేవునికి మనిషికి ఉన్న వ్యత్యాసం, ఇప్పటి వరకు మనుషులు ప్రపంచంలో ఎంత గొప్పవాళ్ళైనా, ఏ శాస్త్రజ్ఞుడు కూడా మనిషి హృదయంలో ఏముందో కనుక్కునే యంత్రాన్ని ఎవరూ కనిపెట్టలేదు, లేదా ఆ పద్ధతిని కూడా ఎవరు కనుగొనలేదు. మీరు ఎదురుగా కూర్చుని మీరు మాట్లాడుతున్నారే కానీ మీ మనస్సులో ఏముందో తెలియదు. మీ పెదాల మీద వచ్చింది మాత్రమే, లేదా మీ ముఖ కవళికలను బట్టి కొద్దిపాటి భాగాన్ని మాత్రం ఏదైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప వాస్తవంగా మీ మనస్సులో ఏం పెట్టుకుని మాట్లాడుతున్న సంగతి ఎదుటివాడు గ్రహించగలిగే స్థితి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. కానీ పరలోకమందున దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అందరి హృదయ అంతరంగంలో ఎరిగినవాడు. మనుషులను మోసం చేసినట్టు మన దేవుణ్ణి మోసం చేయటం సాధ్యమయ్యే పని కాదు. మొదట మనం గ్రహించవలసింది ఏంటంటే మనందరి హృదయాలను ఎరిగినవాడు. మన మనస్సులో ఏమేమి ఉందో అంతా చక్కగా చూస్తున్నాడు ఆయన. వాటన్నిటిని బట్టే ఈరోజైతే నిన్ను ఎస్సెస్ చేస్తున్నాడు. నువ్వేమో అన్న సంగతిని గుర్తెరిగి నీ మనస్సులో ఉన్నదానిని బట్టి ఈరోజు నీకు కావాల్సింది ఇచ్చాడు. ఒకటి నీ మనస్సులో ఉన్నది పైకి నువ్వు ఎంత గొప్పగా పరిశుద్ధుడుగా పవిత్రుడిగా నటించినా, లోకమందు యథార్థవంతుడుగా నీతిమంతుడుగా నేను కనపడతానని చెప్పి అందరికీ నువ్వు ప్రచురం చేసినా నీ మనస్సులో ఏముందో అని తెలుసు. అందుచేత నేను ఏ స్థితిలో ఉంచాలో కూడా తెలుసు ఆయనకి. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా నా ఒంట్లో అనారోగ్యం ఉందని మీరు బాధపడుతున్నారేమో, ఉండాలి, అది లేకపోతే కుదరదు. ఎందుకంటే మీరు కంట్రోల్గా ఉండరు. మీరు కూర్చుంటే లేవలేకపోతున్నారు, లేచితే కూర్చోలేకపోతున్నారు. కొంతమంది నాకు ఒంట్లో ఓపిక లేదనేవాళ్ళు నిజమే, అలా ఉంటేనే మీరు మాట వింటారనుకుంటారు. నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, నా భార్య నన్ను చూడట్లేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఉండాలి. మీకు అన్నీ అనుకూలమైతే కనుక భూమి మీద మీరు నుంచోరుగా. లోకంలో నీకు అన్నీ కలిగితే కనుక నీకు తట్టుకోవడం చాలా కష్టం. నిన్ను కంట్రోల్లో పెట్టాలనుకుంటే కనుక నీకు ఆ లోటు ఉండాలి. నేను అజమాయిషీలో ఉంచాలి, అదుపులో ఉంచాలనుకుంటే కనుక నీకు ఆ భారం లేకపోతే కుదరదు. బ్యాలెన్స్ చేయాలనుకుంటే, ఎందుకంటే నీ వల్ల ప్రపంచానికి చాలా నష్టం కలుగుతుంది. నీలో కనుక ఒంట్లో ఓపుకుంటే పట్టరానంత ఆనందాన్ని కనుక పంచి ఇచ్చే స్థితిగతులు కనుక నీకు ఉన్నాయనుకో, ఏమో అసలు మాట వింటారో లేదో కూడా తెలియదు, మీరు నేల మీద నిలబడతారో లేదో కూడా తెలియదు. అందుచేతనే దేవుడు మిమ్మల్ని కొంచెం భారం పెట్టి బరువు పెట్టి మిమ్మల్ని నుంచోబెడుతున్నారు. లేకపోతే మీరు ఏం చేస్తారనే భయం ఆయనకి. ఎందుకంటే మిగతా వాళ్ళు కూడా బ్రతకాలి కదా, చుట్టూ ఉన్న సమాజం కూడా వాళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన జీవితం జీవించాలి కదా. ఒకవేళ మీరు కనుక పెట్టలేకపోతే కనుక ప్రాబ్లం అవుతుందన్న ఉద్దేశంతోనే ఇలా కంట్రోల్లో పెట్టారు. దావీదంతటి వాడు కూడా తన బ్రతుకుని గురించి ఆలోచిస్తూ తను రాజైనందుకు గాను, చేతిలో అధికారం ఉన్నందుకు గాను తను ఏది తలిస్తే అది చేయొచ్చు అన్న ఉద్దేశంతో సందర్భంలో చేయకూడనే పొరపాటు చేశాడు. ఎంత అంటే కనుక తనకున్న బలిమిని బట్టో, తనకున్న అధికారాన్ని బట్టో ఎదుటివాడి భార్యను పొందాలన్న ఉద్దేశంతో ఆ వ్యక్తిని చంపి ఆ భార్యని తెచ్చుకున్నాడట. లోకంలో మనుషులకి ఎవరికి తెలియకుండా, రాజకార్యం కదండి, రాజాంతఃపుర రహస్యాలు అనుకున్నప్పుడు బయటపడవు. అందుకని నేను చేసింది ఎవరికి తెలియదు కదా, మనుషులందరి దృష్టిలో నేను గొప్పవాడుగానే ఉన్నాను కాబట్టి నేను చేసేది ఎవరికి తెలియదు అనే ఉద్దేశంతో చాలా చక్కగా డీసెంట్గా డిగ్నిఫైడ్గా చేశారట. కానీ పరలోకమందున దేవుడు దాన్ని సహించలేదు. పరలోకమందున దేవుడు దాన్ని సహించక వెంటనే ప్రవక్తని పిలిపించి అతను చేసిన తప్పును అతనికి తెలియచెప్పి 4 గంటల శిక్ష అయితే కనుక అతనికి వచ్చేటట్టుగా చేశారట. ఆ సమయంలో విషయం అర్థమైన తర్వాత దావీదు గారు దేవుని సన్నిధికి వచ్చి ఈరోజు మనం చదువుకున్న మొదటి పాఠ్య భాగం 139వ కీర్తనలో ఆయన అన్నాడు, చూడండి, యెహోవా
నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నన్ను పై చూడడం కాదు. లోకంలో మనుషులకి దేవునికి ఉన్న వ్యత్యాసం ఏమి అనుకున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలు ప్రవక్తతో దేవుడు చెప్తున్నాడు, నరులు పై రూపమును మాత్రమే చూస్తాడు, మరి నేను హృదయ అంతరంగములను చూస్తానయ్యా అని అన్నాడు. మీరందరూ కూడా పై రూపాన్ని బట్టి మీరైతే మోసపోతున్నారు. ఎదుటివారు కళ్ళంటే నీళ్లు పెట్టుకుంటే మీ హృదయం ద్రవించిపోతుంది. వాళ్ళు ఏడుస్తున్నారు అనుకుంటే కనుక మీరు నిజం అనుకుంటున్నారు, కానీ వాళ్ళు ఏడుపు నిజంగానే హృదయంలోంచి వచ్చింది కాదు. పెదాల నుంచి వచ్చిన మాటలు కొంతమంది మాట్లాడుతుంటే కనుక నిజమని మీరు భ్రమించే పరిస్థితి వస్తుంది. అవన్నీ కూడా పెదాల నుంచి వచ్చే మాటలు. మీరైతే కనుక పై రూపాన్ని బట్టి, మనుషుల యొక్క పై వేషాన్ని బట్టి నిజమనే నమ్మి మీరు మోసపోతున్నారేమో. నేనైతే హృదయ అంతరంగానే చూసేవాడిని కదా. నరులు పై రూపమును బట్టి మాత్రం మాట్లాడతారు, నేను హృదయ అంతరంగానే చూస్తాను కదా అని. అప్పుడు దావీదు దగ్గర క్లారిటీ ఇచ్చి చెప్తున్నాడు, నిజమే ప్రభువా, ఇన్నాళ్ళు నాకు తెలియలేదు. నేను పైన చేసే పనులను బట్టి, అందరి ముందు నేను వ్యవహరించే వ్యవహారాన్ని బట్టి అందరూ కూడా నేను ఆహా ఊహో అంటుంటే, ఓహో ఇది ఎవరికి కనపడలేదనే ఉద్దేశంతో నేను చేయకుండా తప్పులని చీకట్లో చేసుకెళ్ళిపోతున్నాను. ముందు ఒక మాట వెనుకొక మాట మాట్లాడుతున్నాను. నేను అందరి ముందు ఒకలాగా, ఎవరో లేనప్పుడు మరొకలా ప్రవర్తిస్తున్నాను. ఎందుకంటే మనుషులు మెప్పిస్తే సరిపోద్ది అనుకున్నాను. కానీ నువ్వైతే మాత్రం అన్నిటినీ పరిశీలిస్తావన్న సంగతి నాకు గోచరం కాలేదు కదా. నాకు అర్థం కాలా. నాకంత తెలివి లేకపోవడం చేత నిన్ను మోసం చేసేస్తానేమో అనుకున్నాను, కానీ నిన్ను మోసం చేయటం సాధ్యం కాదన్న సంగతి నాకు అర్థమైంది. నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు. ఎంతగా పరిశీలిస్తున్నావంటే, ఆ సీసీ కెమెరాలు ఎంతవరకు వెళ్తున్నాయి అనుకుంటే, వీఆర్ వాచింగ్ అని ఉంటుందండి. సీసీ కెమెరాలు ఉన్న చోట మీరు ఎప్పుడు వెళితే, ఆ సీసీ కెమెరాలు ఉన్న చోట మీరు ఎన్ని పిచ్చి పిచ్చి ఆశ్చర్యం కుదరదు, మొత్తం రికార్డ్ చేసేస్తుంది అక్కడ. మీరు లైట్ హౌస్కి వచ్చి కూర్చుని కూడా మీరేదో అనుకుంటున్నట్టున్నారేమో, బయటికి వెళ్ళి కొద్దిసేపు రిలాక్స్ అయిపోదాం, అక్కడికి వెళ్ళి సొల్లు కబుర్లు చెప్దాం అనుకుంటే 3 కెమెరాలు మీ వైపు చూస్తున్నాయి అక్కడ. మీరు మందిరంలో కూర్చున్నప్పుడు ఎవరెవరు ఏం చేశారో సంగతి అవన్నిటినీ చెక్ చేస్తావు. ఇటో కెమెరా, ఇటువైపే కెమెరా కనపడుతుంది కదా. మనిషికి అయితే కనుక అన్నీ ఒకేసారి చూడటం కుదరదేమో, కానీ తర్వాత వాటన్నిటిని పెట్టి చూస్తున్నప్పుడు మీరు వచ్చి వెళ్ళేంత వరకు మీరు ఏం చేస్తారో మొత్తం అక్కడ రికార్డ్ అయి ఉంటుందండి. కాదంటానికి కుదరదు. మీరు దగ్గినా తుమ్మినా, మీరైతే నవ్వినా ఏడ్చినా మొత్తం కనపడుతూనే ఉంటుంది అక్కడ. లోకంలో మానవులైన మనమే ఈ విధమైన సెక్యూరిటీ పెట్టుకుంటే, పరలోకముందున దేవుడు ఆయన సన్నిధిలో 7 ఆత్మలు ఉన్నాయండి. భూలోకం అంతటికి సంచరిస్తూ ఉంటాయంట. చేసే ప్రతి పనిని కూడా ఎప్పటికప్పుడు దేవునికి ట్రాన్స్మిట్ చేసిస్తూనే ఉంటాయి. నువ్వు నన్ను పరిశీలించావు ప్రభువా. ఎంతగా అంటే, నేను కూర్చుంటుట నేను లేచుట కూడా నీకు తెలియను. ఎక్కడ కూర్చుంటున్నానో నీకు తెలుసు, ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతున్నానో కూడా తెలుసు నీకు. నేను ఎంతసేపు కూర్చున్నానో తెలుసు, ఎప్పుడు బయలుదేరి వెళ్ళిపోయినో తెలుసు. నేను ఎవరి దగ్గర కూర్చున్నానో, ఎవరి దగ్గర నుంచి లేచి వెళ్ళిపోతున్నానో కూడా నీకు తెలుసు. నన్ను అనుక్షణము కూడా నువ్వు గమనిస్తున్నావు కదా. నువ్వు నన్ను అనుక్షణము కూడా గమనిస్తున్నావు కదా. మొదటి కీర్తన చదువుతున్నప్పుడు దావీదు గారు మాట్లాడాడు, ఏమైనా తెలుసా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అన్నాడు. మరి ఇక్కడ కూర్చోకుండా ఎక్కడ కూర్చోమంటారు? దేవుని ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. ఇది చెప్పారు కదా. ఓకే, నేను చదువుతున్నానని చెప్తానులే, ప్రార్థన చేసుకున్నానని చెప్తానులే, నేను మోకరించానని చెప్తానని మీరు అనుకుంటున్నారు. మీరు ప్రార్థన పేరుతో పడుకున్నారన్న సంగతి దేవునికి తెలీదా? మీరు మనుషుల కోసం అయితే కనుక తెలియకుండా చాలామంది ముసుగేసుకుని కూర్చుండిపోతారండి. రోజంతా ప్రార్థన చేస్తారట కొంతమంది. అంటే రోజంతా పడుకోవడం కోసం ఇది ఒక ప్లాన్ అనమాట. మీరు దేవుని పేరు మీద మీరు ప్రార్థన చెప్పి ఏం చేస్తారు? రోజంతా ప్రార్థన. ఏం చెప్పాలనుకుంటున్నారు దేవునికి? ఆయనకి తెలియని క్రొత్త విషయమైనా మీ ప్రార్థన నేను చెప్తారా? ఎప్పుడు చూసినప్పుడు కూడా నేను ప్రార్థనలోనే గడుపుతానండి. పడుకోవడానికి అయితే మంచి అవకాశమేనా? మీరు ఎందుకు మోకరిస్తున్నారని తెలుసు, చూస్తున్నాడు అక్కడ. మీరు కూర్చోడటం, మీరు లేవటం కూడా నీకు తెలుసు. నాకు తలంపు పుట్టక మునిపే నీ నా మనస్సు గ్రహించుచున్నావు కదా. నా ఊహ, నా తలంపు పుట్టక మునిపే. మన మత్తయి సువార్త చదువుతున్నప్పుడు యేసు ప్రభువు వారు చెప్తున్నారు, మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసయ్యా. నా తలంపు పుట్టక మునిపే నేను చేసేది మంచిదా చెడ్డదాన్ని కాదు. నేను ఏది ఆలోచించినా, నేను ఏ పని చేయబోతున్నానో ముందుగా నాకు అర్థమైపోయాడు. నాకు అర్థమయ్యే లోపలనే దేవునికి తెలిసిపోద్దట. నా యాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే సంగతి నాకంటే ముందుగానే దేవుడు గ్రహిస్తున్నాడు. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. ఎంతగా అంటే నా నడక, నా పడక కూడా నీకు తెలుసు. ఇటు కూర్చున్న మీలో మీ నడకలు, మీరు చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడికి నడిచి వెళ్ళారో అన్న సంగతి మీ అమ్మా నాన్నకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ పడకనే కనుక పరిశీలిస్తే కనుక, మీ పడక ఒకవేళ కానీ మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి కనుక తెలిస్తే కనుక ఏం జరుగుతుందో తెలుసా? మీ తలంపులు, మీ ఊహలోకి వచ్చే తలంపులు,
మీరు భర్త దగ్గరుండి కూడా మీరు ఎవరిని గురించి ఆలోచిస్తున్నారో, మీరు భార్య దగ్గరుండి కూడా ఎవరిని ఆలోచిస్తున్నారో తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? మీ పిల్లలకి ఆ సంగతి తెలిస్తే ఏమవుతుంది? మీ ఆలోచన కనుక మీ తల్లిదండ్రులకు తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం తెలుస్తుందో తెలుసా? కానీ నీ తలంపు ఆయనకి తెలుసు. ఈ క్షణంలో కూడా నువ్వు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నావో కూడా దేవునికి తెలుసు. నీ ఎదురుగా ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. నువ్వు నవ్వుతున్నావు అనుకుంటున్నారు, కానీ నీ మనసులో ఏముందో వారికి తెలియదు. నువ్వు ఏడుస్తున్నావు అనుకుంటున్నారు, కానీ నీ మనసులో ఉందేదో పక్క వాళ్ళకి తెలియదు. అందుకనే మీరు ఇలా ఉండిపోయారు. కానీ మీరు నిజంగా ఏ స్థితిలో ఉన్నారన్న సంగతి, మీ రియల్ ఒక విధంగా చూస్తే కనుక ఆ పరిస్థితి ఏంటన్న సంగతి దేవుడు చూస్తున్నాడు. మీ మనసులో ఏం పెట్టుకుని మీరు పైకి మాట్లాడుతున్నారో కూడా ఆయన తెలుసు. మీ నడక, మీరు వేస్తే ప్రతి అడుగు ఆయనకి తెలుసు. అది ఎక్కడికి దారి తీస్తుందో, ఎక్కడికి వెళ్ళారో, ఎక్కడి నుంచి వచ్చారో ఆయనకి తెలుసు. ఎక్కడ కూర్చున్నారో, ఎక్కడి నుంచి లేచి వచ్చేస్తారో తెలుసు. చివరికి మీ పడక కూడా ఆయనకి తెలుసు. ఆయన ఎక్కడి వరకు వస్తున్నాడో చూసుకోండి, ఎక్కడెక్కడ గమనిస్తున్నాడో చూసుకోండి. దావీదు గారు అదే అనుకున్నాడు. నా పడకను ఎవరు చూశారు? ఇది రాజాంతఃపురం కదా, సీక్రెట్ ప్లేస్ కదా. ఎవరో కూడా అన్యుడు అనుకున్నవాడు ఇటువైపు కన్నెత్తి చూడటానికి కూడా అవకాశం ఉండదు కదా. నా పడక గదిని ఎవరో పరిశీలించారని ఉద్దేశంతో అతను చేయరాని పొరపాటు చేస్తాడు. అందుకోసం అయితే కొన్ని నిర్దోష యొక్క రక్తాన్ని కూడా అయితే నేలను ఒలికించేశాడు అతను, ఎవరు చూడలేదు అని. కానీ అంటున్నాడు, నీవు నన్ను పరిశోధించావు ప్రభా, నా నడక, నా పడకను కూడా చూసావు. నేను కూర్చోవటం, నేను లేవటం కూడా తెలుసు. నా తలంపు పుట్టక మునిపే నా మనస్సులో ఏముందో నీకు అర్థమైపోతుంది. నాకు తలంపు పుట్టక మునిపే నీకు తెలిసిపోతున్నాయి కదా అని. అదే దేవుని గొప్పతనం. నిన్ను నన్ను నిర్మించిన వాడు గొప్పతనం అదే కదా. నిన్ను నన్ను తయారు చేసిన వాడు, నీ ఒంట్లో ఏమేమి అవయవాలు ఉన్నావో నీకంటే ఆయనకే బాగా తెలుసు. నువ్వు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తావో, చివరికి నువ్వు పుట్టినది ఎప్పుడు మొదలుకొని నువ్వు మరణించే తేదీ కూడా ఆయనకే తెలుసు. నువ్వు ఎన్నాళ్ళు ఈ లోకంలో ఉండబోతున్నావో తెలుసు. నీ ఒంట్లో అవయవాలు ఎప్పుడు ఆగిపోతున్నాయో కూడా ఆయనకే తెలుసు. ఎందుకంటే వాటన్నిటిని తయారు చేసింది ఆయన, మ్యానుఫ్యాక్చరర్ కదా. వాటిని గురించి అయితే కనుక అన్నీ తెలుసు ఆయనకి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలుసు. అందుకు నువ్వు చెప్పక్కర్లా, ఆయనకి తెలుసు. నువ్వు చెప్పక్కర్లేదు, ఆయనకి తెలుసు. వస్తున్నానన్న సంగతి నువ్వు చెప్పక్కర్లా. ఏ టైంకి ఎక్కడ ఉంటావో కూడా తెలుసు. నిర్దేశించిన వాడు కదా. అందుకని దావీదు భయపడ్డాడు. దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వచ్చినప్పుడు ఎంతవరకు వచ్చి ఆయన పరిశీలిస్తారు అనుకున్నప్పుడు నీ పడకను కూడా చూస్తున్నాడు. నీ పడకను కూడా చాలామంది అయితే కనుక ఏదో యేసుప్రభుని గురించి చెప్తుంటే ఏదో పాపులను రక్షించడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడని చెప్తున్నారు. నేను పాపిని కాదండి. మీలాగా పాపాలు చేసిన వాడికి మీకు యేసుప్రభు కావాలేమో కానీ మాకు అక్కర్లేదులేండి. మేమందరము కూడా గొప్ప పవిత్రులమండి, పరిశుద్ధులమని చెప్పి చాలామంది గొప్పగా మాట్లాడుతున్నారు. ఏదో పతివ్రత శిరోమణులు ఫోజులు చాలా పెడుతున్నారు. ఒక పిచ్చోళ్ళారా, మీకు అర్థం కాదు, ఒకసారి చూసుకోండి. పాపము అంటే కనుక వ్యభిచారం చేస్తేనే కాదు. పాపం అంటే కనుక దొంగతనము, పాపం అంటే కనుక ఎదుటి వ్యక్తిని మర్డర్ చేయటమే కాదు. దేవుడు ఏర్పరిచిన క్రమం మీరు ఎప్పుడైతే కనుక వదిలిపెట్టారో, ఒక మనిషి బ్రతకవలసిన విధానాన్ని అయితే కనుక బ్రతకనీయకుండా ఏ రోజైతే కనుక దేవుని చిత్తానికి విరోధంగా మీరున్నారో అదే పాపం. మీరు దేవుని చిత్తానికి విరోధంగా బ్రతకటమే పాపం. ఆయన ఏర్పరిచిన మార్గంలో కాకుండా మీరు అడుగు ఏమాత్రం తడబడినప్పుడు కూడా, మీ మాట ఎక్కడ సున్నా పొల్లిపోయినప్పుడు కూడా అది పాపం. చూస్తున్నాడు. మీ పడకనే కనుక పరిశీలించుంటే కనుక మీరు ఎన్నిసార్లు దొరికిపోతారో తెలుసా? మీ నడకనైనా పరిశీలిస్తారనుకున్నప్పుడు ఎన్ని సందర్భాల్లో మీరు పాపం చేస్తుంటారు ఇప్పటికైనా అర్థం కావట్లా? ఏదో మనుషుల దగ్గర బొంకినట్టు దేవుడి దగ్గర బొంకకండి. లోకంలో చాలామంది ఈరోజు యేసుప్రభు అవసరత లేదన్నట్టుగానే మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్కరికి అవసరత ఉంది, నువ్వెవ్వడమైనా సరే. పరలోకముందన దేవుడు నేనైతే కనుక హెచ్చరించి మరీ చెప్తున్నాడు, పోయే ముందన జాగ్రత్త పడండి. రేపో మాపో యేసుప్రభు రాకడా, లేదా నీ ప్రాణం పోకడా, వెళ్ళే ముందన కానీ తప్పును ఒప్పుకోండి. ఏదో లోకంలో మనుషుల దగ్గర గర్వంతో ఉన్నట్టు కాదు. నేను ఎవరికి తల వంచనని మీరు అనుకోవడంలో పర్వాలేదండి. మీకున్న ఆత్మాభిమానం అలా ఉంచుకొని ఉంచండి, పర్వాలేదు. కానీ దేవుని దగ్గర మాత్రం మీరైతే అహంకారంగా మాట్లాడకండి. మీరు దేవుని ముందు మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తల దించుకోవాల్సిందే. ఎందుకంటే ఈరోజు మన జీవితం అది. అమ్మ నాన్నకి తెలియకుండానే ఎన్నో సందర్భాల్లో మీరు మాట మార్చారు కదా, తెలీదా? చెప్పండి. పోనీ మీరు చేసినవన్నీ మీ తల్లిదండ్రులతో చెప్పండి. లేదు నాన్న నువ్వే తప్పు చేయలేదని వాళ్ళ చేత చెప్పించండి, చూద్దాం. నీ భర్తతో భార్యతో అయితే కనుక మీరు చేసినవన్నీ చెప్పండి, ఏం జరుగుతుందో చూద్దాం. నీ కొడుకు కూతురుతో చెప్పండి. పోనీ మీ అక్క అన్న తమ్ములు అక్క చెల్లి ఉంటారు, చెప్పండి. పోనీ బయట వాళ్ళు కూడా కాదు, ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీరు బాగా తిన్నని ఎవరైతే అనుకుంటారో మీ స్నేహితులు, వారితో అయితే కనుక చెప్పండి. మీ బ్రతుకంతా ఒక్కసారి ఏమేమి జరుగుతుందో, మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే కనుక 10 మందిలో ఉన్నప్పుడు మీ ఆలోచనల గురించో మీరు చేసే పనుల గురించి చెప్పండి, చూద్దాం. మీరు లోపల ఒకటి పెట్టుకుని బయట ఏదో పవిత్రులుగా నటిస్తూ మేమేదో గొప్పగా ఉన్నామని కాదు. దేవుడు పరిశీలిస్తున్నాడు.
అందరి హృదయములను ఆయన ఎరిగినవాడు. గుర్తుపెట్టుకోండి, పాపం అనేది చేత్తో చేస్తేనే కాదు, ఈ శరీరంతో చేస్తేనే కాదు, నీకు ఇవ్వబడిన ఈ బాహ్యేంద్రియాలను బట్టి కాదు, నీ అంతరింద్రియాలను బట్టి దేవుడు అడుగుతున్నాడు. లోకంలో మనుషులకి పైన కనపడేది కావాలి. ఈ బాహ్యేంద్రియాలను బట్టి ఏం చేస్తున్నావు, నీ చేతులు కాళ్ళు ఏం చేస్తున్నాయి, నీ కళ్ళు ముక్కు నోరు ఏం చేస్తుంది, ఇదే చూస్తుందో ప్రపంచం. కానీ నీ అంతరింద్రియాల్లో ఏం జరుగుతుందో అది దేవుడు గమనిస్తాడు. ఈ బాహ్యేంద్రియాలు కనుక పని చేయాలనుకున్నా, ఇది ఏ పొరపాటు చేయాలనుకున్నా ముందు ఎక్కడి నుంచి వస్తుంది? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. నీ నోటి వెంట రాకూడని మాట వస్తుంది అనుకుంటే ముందు నీ హృదయం చెడిపోతేనే, నీ హృదయం చెడిపోతేనే నీ నోటి వెంట రాకూడని మాట వస్తుంది. అయితే నోటి అంటే అనుకోకుండా వచ్చింది అనకండి, తొందరపాటుతో రాదండి ఎప్పుడు మాట, అది హృదయంలోంచే వస్తుంది. అది ఖచ్చితంగా నీ మనసులో కనుక అలాంటి భావం లేకపోతే మాట ఇప్పుడు కూడా తడబడే పరిస్థితి రాదు. చాలామంది నటించడానికి ప్రయత్నిస్తారు. అయ్యో మాట జారిపోయినండి, అయ్యో తొందరపడ్డానండి. ముందు నీకంటూ ఫీలింగ్ ఉంది కనుకనే, నీకు తెలియకుండానే ఆ మాట బయటకు వచ్చిందన్న సంగతి మాత్రం మర్చిపోకండి. నీ కళ్ళైనా అంతే, నీ నోరైనా అంతే, నీ చెవులు అనుకున్నా, నీ ముక్కు అనుకున్నా, నీ శరీరం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి అవయవం కూడా అంతే. నీకు హృదయంలో ఏముందో దాన్ని బట్టి దేవుడైతే కనుక వాటిని పరిశీలిస్తున్నాడు. అవి తెలుసు ఆయనకి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు జ్వరం వచ్చిందని చెప్తున్నాం, ఒళ్ళు వేడెక్కటం వల్ల జ్వరం వచ్చింది అనుకుంటున్నారు. కళ్ళు తిరుగుతున్నాయండి, తల తిరుగుతుంది నాకు, లేకపోతే నీరసంగా ఉందండి, ఇది మీరు చెప్పే లక్షణాలు. కానీ ఇవి కాదు ప్రాబ్లం. నీకు ఒళ్ళు వేడెక్కింది అనుకుంటే కారణం ఒళ్ళు వేడెక్కడానికి ఇక్కడ పొయ్యి పెట్టేం కాల్చట్లేదు, లోపల ఏదో ఉండకూడదు జబ్బోటు ఉంది. డాక్టర్ గారి దగ్గర ఉన్నప్పుడు లోపల చూస్తాడు. నీకు తెలిసింది పైపైన చూసుకోవటం, నీకు తెలిసిందైతే కనుక పైపైన చూసుకోవటం. ఇంతకీ దానికి కారణం ఏంటనే సంగతి లోపల ఉన్నది. అది నీ కంటి కనపడేది కాదు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత తగు విధంగా పరీక్షించి అప్పుడు చెప్తాడు, ఇందువల్ల నీకు జ్వరం వచ్చిందన్న సంగతి అప్పుడు అర్థమవుతుంది. అది కంటికి కనపడేది కూడా కాదు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు కూడా అంతే. నీ శరీరం ఈరోజు ఏదైనా పొరపాటు చేస్తుంది అనుకుంటే, నీ అవయవాల్లో కలిగి నీ భోగచ్చిని బట్టి నువ్వు ప్రవర్తించకూడని విధంగా నువ్వు ప్రవర్తిస్తావు అనుకుంటే ముందు నీ హృదయం చెడిపోయింది కదా, నీ అంతరింద్రియములు చెడిపోయినాయి కదా, నీ ఆలోచన విధానంలోనే తప్పుంది, నీ తలంపే తప్పు కదా. ముందు దాన్ని సరిచేయటం ఎట్లా అన్న సంగతుల గురించి చెప్పడం కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. ఆయన బాగు చేసేది పైపైనే కాదండి, ఆయన లోపల నుంచి బాగు తీసుకొస్తాడు. యేసుప్రభు మాట కనుక మీరు విన్నట్టయితే, ఆయన చెప్పిన మాట చొప్పున కనుక మనం జీవించినట్లయితే, ఇన్నర్ లోపల నుంచి అయితే కనుక అంతరింద్రియాల నుంచి ఆయన శుభ్రపరుచుకుంటూ వస్తాడు. అందుకొరకే యేసుప్రభు ఈరోజు లోకంలో ఎంతటి వాడైనా కానీ ముందు అది గ్రహించాల్సింది అదే. ఈయన అంటున్న మాట ఎలా ఉందో చూడండి. ఇప్పుడు 3000 సంవత్సరాల క్రితం రాశారండి ఈ కీర్తన. ఏదో ఊహాత్మకంగా లక్షల సంవత్సరాలు ఊహాత్మకంగా చెప్పకండి, ఇది చరిత్ర. ఇది ఇప్పటికి 3000 సంవత్సరాల క్రితం యెరూషలేములో రాజుగా ఉన్న దావీదు గారు చెప్తున్న మాట. ఇప్పటికీ ఆయన రాజ్యం, ఇప్పటికీ ఆయన కట్టించిన కట్టడాలు అయితే కనుక ఇప్పటికీ రెడీగానే ఉన్నాయి. 3000 సంవత్సరాలు చెక్కు చెదర్లా. ఆయన వేసిన రోడ్లు అనుకున్నా, ఆయన కట్టించిన కోట అనుకున్నా, ఆయన ఉన్నాడు అనటానికి రుజువు అక్కడ ఉంది. అగో ఆయన చెప్తున్నాడు ఏమని, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలిసి ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసినది. నోటంటా బయటికి మాట వచ్చిన తర్వాత ఎదుటివాడికి తెలుసు, మనుషులకి అలాగే తెలుస్తుంది. మనం మాట్లాడిన తర్వాత మాత్రమే మనుషులకు తెలుస్తుంది. కానీ నా మాట నా నోటుకు రాక మునిపే, నేను ఇంకా రాలేదు, అది హృదయంలో ఉంది, అప్పుడే నీకు తెలిసిపోద్ది. నా హృదయంలో తలంపును బట్టి నీకు అర్థమైపోతుంది కదా. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు కదా. నీ చేతి కింద నేను ఉన్నానే తప్ప నీ చేతిని దాటుకుని ముందుకెళ్ళే పరిస్థితి నాకు లేదు. ఆల్వేస్ ఎప్పుడూ కూడా అయితే కనుక నీ చేతి కిందనే నేను ఉన్నాను కదా. ఆయన తలుచుకుంటే ఆ చేతితో నన్ను రక్షించగలడు. ఒకవేళ కనుక ఆయనకి ఇష్టం లేకపోతే అదే చేతితో నేలకు నన్ను తొక్కైనగలడు. ఈ రెండింటిలోనూ ఆయనైతే కనుక సమర్థుడే. కాబట్టి నీ నుంచి నేను ఎక్కడికి వెళ్ళేది, ఎంతగా అనుకున్నప్పుడు అదే చేతితో కుడి చేతి వైపుకి వచ్చావు అనుకోండి. ఆ కుడి చేతి వైపుకి వస్తే కనుక ఎలా ఉన్న చూడండి, అక్కడ 15వ వచనం, నేను రహస్యం ముందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలములో విచిత్రముగా నిర్మింపబడిన నాడు, నాకు కలిగిన ఎముకలు కూడా నీకు మరుగై ఉండలేదు. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయని కదా. నా తల్లి గర్భంలో నేను రూపించబడుతున్నప్పుడే నువ్వు నన్ను చూసినవాడు. నా తల్లికి తండ్రికి నేను గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అర్థమైంది నేను ఎలా ఉంటాను, నా రూపురేఖలు ఏంటన్న సంగతి అప్పుడు చూశారు నా తల్లి తండ్రి. కానీ నా తల్లి గర్భంలో నేను రూపింపబడుతున్నప్పుడే నేను నీకు తెలుసు కదా. అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో చెప్తున్నాడు. ఆయన కంటికి కనపడనిది ఏంటో ఏది లేదు. ఆయన అందరి హృదయములను కూడా ఆయన పరిశీలించిన దేవుడు. అందుచేతనే నువ్వు ఏది చేసినా కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన పని మనుషులకు నచ్చుతుంది, కానీ దేవునికి నచ్చకపోవచ్చు.
కొన్ని సందర్భాల్లో నువ్వు చేసిన పనిని నీ తల్లిదండ్రుల్లో నేను కట్టుకున్న వాళ్ళు కూడా ఒప్పుకోకని నీ ఈసరించుకుంటారు. కానీ ఆ పనిని దేవుడు మెచ్చుకోవచ్చు కూడా. మ్యాటర్ అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు ఏం చేసావనే సంగతి చెప్తే అర్థం కాదు అవతల వాడికి. నువ్వు వేసే పై వేషాన్ని బట్టి అవతల వారైతే కనుక చూసి దానికి తగిన తీర్పు తీరుస్తున్నారు. నేను తప్పు చేసి కూడా కొన్ని సందర్భాల్లో నేను పలికే తీయటి మాటలు బట్టి, నేను పలుకుతున్న అవతల వారికి జాలి గొలిపే మాటలు బట్టి నన్నెత్తి కనుక వాళ్ళు ఏమి అనట్లేదు. ఎందుకంటే పై వేషాన్ని చూస్తే కనుక మనుషులు తీర్పు తీరుస్తారు కనుక చేసిన తప్పును కూడా వాళ్ళు సమర్థిస్తున్నారు. మరికొన్ని సందర్భాల్లో నేను మంచి చేసినప్పుడు కూడా చెప్పుకోవడం చేత కాకపోతే, నేను మంచి చేసి కూడా దాన్ని ఎదుటివాడికి ఎలా చెప్పాలో చేత కాకపోతే అవతల వారు మంచిని కూడా చెడు అనుకునే పరిస్థితి వస్తుంది. లోకంలో మనుషులైతే కనుక తీర్పులు ఇలాగే తప్పులు చెప్తూ మనుషులైతే కనుక తప్పు త్రోవలో తీసుకెళ్ళిపోతున్నారు. అందుకని హృదయంలో ఏముందో తెలియకుండా తొందరపడి ఎప్పుడు కూడా పై రూపాన్ని బట్టి తీర్పులు తీర్చకండి. యేసుప్రభు వారు అంటారు యోహాను సువార్తలో, వెలిచూపుని బట్టి కాక న్యాయమైన తీర్పు చెప్పండి. నీ హృదయం ఏమిటో తెలియకుండా అవతలవాడు ఏదో మాట్లాడతాడు. నువ్వు ఎందుకు ఏ పని అది పొరపాటే, కరెక్టే, కానీ ఆ పొరపాటు కూడా ఎందుకు చేయాల్సి వస్తుందో తెలిసిన రోజున మనం కూడా 2 చెంపలు వాయించేసుకుంటామని, మనం కూడా చెంపలేసుకునే పరిస్థితి వస్తుంది. తప్పు అనుకున్నాను కదా, క్షమించండి, నేనైతే అలా ఊహించలేకపోయాను, సారీ అంటాం. అప్పుడు ముందు మాత్రం తొందరపడి వాగుతాం. మన వాగుడు దగ్గరికి వస్తే కనుక తొందరపడైతే కనుక మనం అదే పని చేస్తాను. అందుకని ఈరోజు చదువుకున్న 3వ పాఠ్యభాగం దగ్గరికి వస్తే, మీరు మార్కు సువార్త 2వ అధ్యాయంలో యేసు ప్రభువు వారి యొక్క శిష్యులు ఒకనొక సమయంలో మనుషులకి నచ్చని పని కూడా చేశారట. వాళ్ళు పై రూపాన్ని చూసి మాట్లాడేవాళ్ళు కనుక వాళ్ళకి నచ్చలేదు. ఏంటి ఇంతకు వాళ్ళు చేసిన పని ఏమి అనుకున్నప్పుడు ఆ 2వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 23వ వచనం. ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచుండిరి. అందుకు పరిసయ్యులు, చూడుము, విశ్రాంతి దినమున చెయ్యకూడనిది వారెలా చేయుచున్నారని వారు అడిగిరి. ఇశ్రాయేలుకి దేవుడు నియమించిన కట్టడి ఏంటంటే విశ్రాంతి దినమున ఏ పని కూడా చేయకూడదు. ఎంత అంటే వంట కూడా చేసుకోకూడదండి. ఇశ్రాయేలుకి దేవుడు విధించిన కట్టడ చివరికి సీనాయి అరణ్యంలో ఉన్నప్పటి నుంచి కూడా పాటించారు వాళ్ళు. విశ్రాంతి దినం అనుకున్నప్పుడు ఇక ఆ రోజు ఏ పని చేయకూడదు, కేవలం వాళ్ళైతే కనుక మౌనంగా ఉండాలి. రెండవది, దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టంగా వాళ్ళు బ్రతకడమే తప్ప వ్యక్తిగతంగా లోకపరంగా ఒక విధంగా జీవనం కోసం పనికొచ్చే ఏ పని కూడా వాళ్ళు చేయకూడదు. అది రూల్ అనమాట. అలా పెట్టుకున్నారు వాళ్ళు. ఏ పని చేయకండి, చేస్తే కనుక దేవుని క్రమం నుంచి మీరు తప్పిపోతారు. దేవుడు కోరుకున్నట్టుగా విశ్రాంతి దినముని విశ్రాంతిగానే వాడుకోండి అని చెప్పి క్రమం. ఓ రోజు అయితే కనుక ఆదివారం వెళ్ళిపోతున్నారు. విశ్రాంతి దినాన్ని అయితే కనుక వాళ్ళు చాలా లోపడి వెళుతున్నారు, యెరూషలేము వెళ్ళిపోతున్నారు. బహుశా యెరూషలేములో అయితే కనుక ఆ విశ్రాంతి దినాన యేసు ప్రభువు అక్కడున్న వాళ్ళకి ఏ ప్రసంగం చేయాలనుకుంటా. ఆ రాత్రి ఎక్కడో ఎక్కడో బస్ చేసి ఉంటారు. తెల్లారి పొద్దున బయలుదేరి వెళ్ళిపోతున్నప్పుడు ఈ శిష్యులు అనుకున్న వాళ్ళు ఏం చేశారంటే, ఆ పొలాల్లో వెళుతున్నప్పుడు అక్కడ గోధుమ పంట బాగా కాసిందంట. ఆ వెన్నులు తుంచుకుని నలుపుకుని తినటం ప్రారంభించారు. వీళ్ళు ఎప్పుడైతే కనుక తుంచుకుని నలుపుకుని ఎప్పుడైతే కనుక తింటున్నారు, ఇది పని కింద లెక్క. ఆ గోధుమలను కొయ్యటం కానీ దాన్ని నలపటం కానీ పైన పొట్టుపోద్దండి. గోధుమలు నలిపితే కనుక పైన పొట్టుపోతే తర్వాత తినేస్తారు. శిష్యులు అనుకున్న వాళ్ళు ఈ పని చేస్తుంటే యేసు ప్రభును తప్పు పట్టాలనుకున్న వాళ్ళు పక్కన కూర్చుని, అదిగో మీ శిష్యులు చేసేది తప్పు కదా, నువ్వు దేవుని పేరట వచ్చానని చెప్తున్నావు, కానీ దేవుడిచ్చిన ఆజ్ఞని అయితే కనుక వాళ్ళైతే కనుక దాన్ని త్రోసివేస్తున్నారు. మరి విశ్రాంతి దినమున ఏ పని చేయొద్దని చెప్పినప్పుడు మరి ఇది ఎలా చేస్తున్నారు అని. ఇలా చేయటం తప్ప రైటా? వాళ్ళు చేసింది తప్పే కనుక మీ వాళ్ళు చేసిన తప్పు శిక్ష ఉంటుంది అన్నట్టుగా మాట్లాడారు. నిజమేనండి. ఏదో సామెత చెప్పినప్పుడు పరిస్థితులన్నీ బాగున్నట్టయితే మనము కూడా అయితే కనుక నీతిగా నియమంగా దేవుడు ఏదైతే ఏర్పరిచాడో కట్టడిని అనుసరించి మనం కూడా జీవించవచ్చు. కానీ హెల్త్ బాగున్నప్పుడు, ఆకలి వేస్తున్నప్పుడు, దప్పికతో ఉన్నప్పుడు అందరిలాగా ఉండలేమండి. ఇక్కడ కూర్చుని మీ దగ్గరికి వస్తే కొంతమంది అనారోగ్యంతో ఉన్నారు, మరి కొంతమంది అయితే చక్కగా ఆరోగ్యవంతంగా ఉన్నారు. ఆరోగ్యవంతంగా ఉన్న వాళ్ళు కూర్చున్నట్టుగా అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూర్చోలేరు కదా. ఆకలితో ఉన్నవాళ్ళు ఒకవేళ కనుక ఒకరికి ఇబ్బందిగా ఉంటే, ఆకలిస్తున్న పరిస్థితిలో ఉంటే కడుపుండిగా తినేసిన వాళ్ళకి వ్యత్యాసం ఉంటుందండి. ఇక్కడ శిష్యుల దగ్గరికి వస్తే ఆ రాత్రికి వాళ్ళు ఎక్కడ బస చేశారో తెలియదు. వారికైతే కనుక ఆ పూట ఆ రాత్రికి వాళ్ళు భోజనం చేశారో లేదో ఖచ్చితంగా తెలియదు. వాళ్ళైతే భోజనం చేస్తూ ఉంటారు, ఎందుకంటే చాలా సందర్భాలు ఆకలి దప్పులతో కూడా ఉన్నారు వాళ్ళు. సో భోజనం చేయకుండా, వాళ్ళకంటే ఇల్లు లేదు ప్రస్తుతం. ఎక్కడి నుంచి వాళ్ళు గలిలే నుంచి యెరూషలేముకి వస్తున్నారు. వాళ్ళు మార్గ మధ్యలో వస్తున్నప్పుడు ఆకలేసి ఉంటుంది. అందులో హడావిడిగా వెళ్ళిపోతున్నారు. అర్జెంటుగా వెళ్ళి యెరూషలేము పట్టణంలో అయితే కనుక యేసు ప్రభువు ప్రసంగం కోసం నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ నడుచుకున్న మార్గంలో ఆకలి వేసి వాళ్ళకి ఎలాగే గోధుమలు కనపడ్డాని ఉద్దేశంతో వాటిని కొన్ని తురుచుకుని అయితే కనుక నలుపుని తింటున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏదైనా అవసరం అంటే దాని వల్ల ఒళ్ళు కొవ్వెక్కి చేస్తున్నారనా?
వాళ్ళు చేయకుండా పని చేయాలని కాదండి, వాళ్ళకున్న ఆకలి వాళ్ళ చేతి కనుక వెన్నులు తుంపేటట్టుగా వాటి నలుపుని తినేటట్టుగా చేసింది. వీళ్ళు ఆకలితో ఉన్నారు కనుక తప్పని పరిస్థితులు అయితే కనుక ఆ పని చేశారు. కానీ పక్కన్న వాళ్ళు ఏమంటున్నారు, అలా చేయొచ్చా, అలా చేయొచ్చా, చేయకూడదు కదా, దేవుడు వద్దన్నప్పుడు వద్దంటే మేము క్రమం రాసుకున్నాం కదా అని. అంటే అక్షరం రాశారే తప్ప భావాన్ని చూడలేదు. అందుకని పౌలు గారు అయితే కనుక పత్రిక రాసినప్పుడు చెప్తున్నాడు, అక్షరము మనిషిని ఏం చేస్తుంది, చంపుతుంది, కానీ ఆత్మ జీవింపచేస్తుంది కదా అని. ఎప్పుడూ కూడా రాసుకున్న కట్టడ ఏదో కూర్చోవాలి నుంచోవాలి అన్నట్టుగా మాట్లాడకండి. అక్కడ పరిస్థితిని కూడా చూడండి, ఎదుటివాడికి మనసు ఏంటో చూడండి. ఎదుటివాడుకున్న పరిస్థితిని మీరు అంచనా వేసినప్పుడు ఎవరిని కూడా ఈరోజు మనం తప్పనిలేము తెలుసా. మీరు కట్టుకున్న భార్యను కూడా మీరు ఎప్పుడు కూడా తప్పని చెప్పలేరని. ఇంకా వాళ్ళ బాధను కనుక మీరు అర్థం చేసుకుంటే, మీ భర్త యొక్క బాధను కనుక మీరు అర్థం చేసుకుంటే మీ మధ్య ఎప్పుడూ కలహరాదే. ఎదుటివారి మనస్సులో ఏముందో చెప్పుకోవటం ఈరోజు చాలామంది చేత కావట్లేదు. నటించే వాళ్ళకు ఉన్నంత ప్రాధాన్యం ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాళ్ళకి తెలియట్లేదే. నా మనస్సును గ్రహించగలిగిన వారు ఎవరైనా ఉద్దేశంతోనే చాలామంది బాధపడుతున్నారు. నన్ను తెలుసుకున్నవాడు లోకంలో ఎవరూ లేరు. ఒక సమయానికి వచ్చినప్పటికల్లా బోల్డ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా, ఎవరికి నేను తెలియదండి, నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదండి. మనుషులు ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు కనుకనే ఈరోజు మన తప్పని పరిస్థితులు ఎవరి దగ్గర రావాల్సి వస్తుందో తెలుసా. ఈరోజు యేసు ప్రభు అవసరం ఎందుకు వచ్చిందో తెలుసా, నీ హృదయాన్ని ఎరిగినవాడు ఆయన ఒక్కడు మాత్రమే. ఒక మనిషిగా కూడా ఈ లోకానికి వచ్చి ఎదుటివాడు హృదయంలో ఏముందో చూసి దానిని బట్టి అయితే కనుక అవతల వ్యక్తిని అయితే కనుక ప్రేమించినవాడు. వారైతే కనుక అందరి చేత హీనపరచబడుతున్నా ఆయన మాత్రమే ఎరిగిన వాడుగా ఎదుటివాడిని అయితే కనుక గౌరవించినవాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఆమె వ్యభిచారంలో పట్టబడింది, తప్పు. ఆవిడ చేసింది అయితే 100% తప్పు. అందరూ ఆమె చేసిన తప్పును మాత్రమే చూశారు. కానీ యేసుప్రభు అయితే కనుక ఆ తప్పు చేయటానికి గల కారణాన్నైనా తెలుసుకున్నాడు. లోకంలో మనుషులుగా మనకున్న ప్రాబ్లం ఏంటంటే కనుక జరిగిన దాన్ని బట్టి మనం మాట్లాడేస్తున్నామే తప్ప ఇంతకు జరిగిన దానికి ఉన్న మూల కారణం మనకు అర్థం కావట్లా. దేవుడైతే కనుక ఇలా ఆలోచించమని చెప్తున్నాడు. నీ పిల్లలైనా కానీ వెంటనే కోపం వచ్చి కొట్టేయకు, వాళ్ళు ఏదో చేశారని. ఇంతకీ ఆ పని ఎందుకు చేయాల్సి వచ్చింది ఒకసారి ఆలోచించు. నీ భర్త అనుకున్నా భార్య అనుకున్నా ఆ వారి స్థానంలో నువ్వు ఉండి ఆలోచించు. నేనే కనుక ఒక నా భర్త స్థానంలో ఉంటే కనుక నేను ఏం చేస్తాను, నా భార్య స్థానంలో ఉంటే కనుక నేను ఏం చేస్తాను, ఒక్కసారి ఆలోచించండి. ముందు తెలియకుండా తొందరపడి మీరు ఏదో మాట్లాడేస్తే కాదు, మీరు ఏదో ఒక నిర్ణయం తీసేసుకుంటే కాదు. దేవుడైతే కనుక ఇక్కడ చెప్తున్నాడు, యేసుప్రభు వారికి ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన మన బాధలను ఏం చేశారట, సహించి వహించినవాడు. మన స్థానంలో ఉండి ఆలోచించాడు ఆయన. ఈరోజు మనల్ని క్షమించడానికి గల కారణం అదే. మనం చేసిన తప్పులైతే కనుక చాలా పెద్దవండి. మనకు తెలిస్తే కనుక చుట్టూ ఉన్న సమాజానికి మనం చేసిన తప్పులు తెలిస్తే నిజంగానే మన మొహం మీద ఊసేస్తారు. మన తల్లిదండ్రులు కూడా ఎప్పుడో చంపేద్దరు మనం చేసిన తప్పులు చూస్తే. మన భర్త భార్య అయితే కనుక ఎప్పుడో విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటికీ కూడా దేవుడు మన ఎందుకు క్షమిస్తున్నాడో తెలుసా, యేసుప్రభు వారు మన బాధలను వహించినవాడు, మనతో పాటు ఉన్నవాడు. ఒకవేళ కనుక మన స్థానంలో ఉంటే కనుక ఏం జరుగుతుందో అన్న సంగతిని దేవునికి ఆయన వివరించి చెప్తున్నాడు. ఈ శరీరం యొక్క బలహీనత ఏంటో చెప్తున్నాడు, దీనికి ఉన్న ఆకలి, దీనికి ఉన్న కోరికలు ఏంటో చెప్తున్నాడు. ఎందుకు ఇది మనిషిని ఇంత తొందర పెడుతుందన్న సంగతి అయితే కనుక యేసుప్రభు వారికి అర్థమైపోయింది. ఆయన చూశాడు కదా, ఆయన కూడా శరీరాన్ని ధరించుకున్నందుకు ఇందులో ఉన్న బలహీనతను బట్టి దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఆయన మన హృదయాన్ని అయితే ఎరిగినవాడు. ఇదిగో శిష్యుల గురించి వచ్చినప్పుడు డిస్కషన్ వచ్చిందట. వాళ్ళందరూ కూడా శిష్యులని అయితే కనుక తిడుతుంటే అప్పుడు యేసుప్రభు వారు అయితే కనుక ఏమన్నాడు చూడండి, అక్కడ 25 వచనం. అందుకు ఆయన వారితో ఇట్లా, నేను తానును తనతో కూడా ఉన్నవారును ఆకలి గురినందున దావీదునకు అవసరం వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదవలేదా. మొదటి సమూయేలు గ్రంథం చదువుతున్నప్పుడు ఒక సందర్భంలో దావీదు గారు తన అనుచరులతో కలిసి దూర ప్రయాణం అనుకుని వెళ్ళిపోతున్నాడట. 3 రోజుల పాటు ప్రయాణం చేసేంత వరకు వాళ్ళకి బోధన లేదండి. బిగిన వాళ్ళు నడుస్తూనే ఉన్నారు 3 రోజుల పాటు. ఈ 3 రోజుల పాటు వాళ్ళు నడుచుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళారట. ఆ వెళ్ళినందుకు ఆ సమయానికి అయితే కనుక చీకటి పడిపోయింది. అప్పటికి అర్ధరాత్రి అయిపోయింది. లైట్లన్నీ ఆర్పేశారు, ఉన్నదంతా కూడా ఊడ్చిపెట్టేశారు, తినాల్సింది తినేశారు, పడేసారు, అంతా అయిపోయింది. సరిగ్గా ఆ సమయానికి దావీదు తన వారితో కలిసి దేవాలయానికి వెళ్ళాడు. దావీదు వచ్చినందుకైతే కనుక ఆ దేవాలయపు అధికారి అభ్యాతారి అయితే కనుక ఆనందపడ్డాడు. ఏంటైనా ఈ టైంలో నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏమైందని. అప్పుడు ఒక రాజకార్యం మీద నేను వెళ్తున్నాను, ఆపదలో ఉన్నాము, ప్రస్తుతం అయితే మేము ఆకలితో కూడా ఉన్నాము, కాబట్టి మాకు ఏదైనా కొంచెం భోజనం పెట్టండి అని. ఆ చీకట్లో వాళ్ళకి భోజనం పెట్టడానికి అయితే కనుక అప్పటికప్పుడైతే సిద్ధపరచడానికి ఏమీ లేదు. కాబట్టి వెంటనే ఆ అభ్యాతారి అయితే కనుక ఆఫర్ ఇచ్చారట. దేవుని కోసం ఏమైతే కనుక నైవేద్యంగా పెట్టిన రొట్టెలు ఉన్నావో ఆ రొట్టెలు అయితే కనుక మొన్న కొత్తవి పెట్టినప్పుడు పాత తీసి పక్కన పెట్టాం, కాబట్టి అవి కనుక ఒకవేళ నువ్వు తింటాననుకుంటే కనుక నీకు ఇచ్చేస్తాను. మీ వారందరూ కూడా శుభ్రంగానే పరిశుద్ధంగానే ఉన్నారనుకుంటే కనుక వాటిని నిరభ్యంతరంగా మీరు తినొచ్చు.
కాబట్టి ప్రస్తుతం అయితే ఇంకేమీ లేవు, అవి తప్ప ఏమీ లేవు కనుక దేవునికి నైవేద్యంగా పెట్టిన ఆ రొట్టెలు మీకు ఇస్తాను, తినేసేయండి అన్నాడు. వాస్తవంగా దేవునికి నైవేద్యంగా పెట్టిన రొట్టెలు ఎవరు తినాలి? యాజకులు మాత్రమే అవి తీసుకోవాలి. దేవుడు వారికి ఇచ్చిన అవకాశం అది. దేవుని సన్నిధిలో దేవునికి నివేదించిన వాటిని యాజకులు తింటారు. కానీ ఆ రోజు దావీదు తన పనివారితో కలిసి అవి తినేశాడు. తన వారు అనుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారందరూ కలిసి ఆ రోజు యాజకులు తినే ఆహారాన్ని తినేశారు. అప్పుడు యేసుప్రభు అడుగుతున్నాడు, మీరు చదువుకున్నారు కదా, దావీదు ఈ పని చేసినందుకు ఎవరైనా తప్పు పట్టారా? లేదా దావీదుకి ఈ ఆహారం ఇచ్చేందుకు అబ్యాతారుని ఎవరైనా తప్పు పట్టారా? అతను చేసినది న్యాయమా తప్పా అని అడిగారట. అబ్యాతారు చేసింది ఆ రోజు దావీదు తిన్న దాన్ని బట్టి దేవుడు కూడా దాన్ని ప్రశ్నించలా. దేవుడు కూడా ఆ రోజైతే కనుక ప్రశ్నించలేదు, వదిలేశారు అంతే. సో దావీదు చేసింది తప్పు కానప్పుడు ఈరోజు ఆకలితో ఉన్న నా శిష్యులు, రాత్రి భోజనం లేదు, ఆకలితో ఉన్నారు, అందుచేత వాళ్ళైతే కనుక ఈరోజు గోధుమలు ఆ వెన్నులను తింపుకొని నలుపుకొని తింటున్నారు, తప్పేముంది అని అన్నాడు. అంటే పైన మాటలు మాట్లాడేవాడు. ఏదైనా చూడగానే వెంటనే మీరు స్టేట్మెంట్ ఇచ్చేకండి. ఇప్పుడు కూడా మన ఎదుటివారు ఏదైనా పని చేస్తే వెంటనే అప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటను బట్టో లేకపోతే వాళ్ళు చేసిన పనిని బట్టో వెంటనే వారికైతే మనం తీర్పు చెప్పేస్తాం. కానీ ఎప్పుడు దయచేసి అలా చెయ్యొద్దు, అలా చెయ్యొద్దు. దేవుని మనస్సు మీకు కూడా కలిగి ఉండండి. దేవుడు పై రూపాన్ని బట్టి తీర్పులు చెప్పట్లేదు. ఆయన ఏం చేస్తున్నాడు? ఏమైంది, ఎందుచేత మీరు ఈ మాట మాట్లాడారు, ఎందుచేత మీరు ఈ పని చేశారు, ఇలా చేయడానికి గల కారణం ఏంటో తెలుసుకుని అప్పుడు స్టేట్మెంట్ ఇవ్వండి. అలా కాకుండా తొందరపడిపోయి చూడగానే మీకు ఏదో తోసేసి దాన్ని ఎలాగో అర్థం చేసేసుకుని మీకు నచ్చిన భాషలో దాన్ని అయితే కానీ వ్యక్తపరచాలనుకుంటే అది దేవుని చిత్తానికి విరోధం అవుతుంది. అది దేవుని చిత్తానికి తొందరపాటు అండి. కొంతమంది చేసే పనులు ఎప్పుడూ కూడా వీళ్ళకి తప్పుగా కనబడుతూ ఉంటాయి. కొంతమంది చూపు ఎప్పుడు చూడండి ప్రతిదాన్ని కూడా విమర్శించే మనస్తత్వం ఉంటుంది. ఇక తాను తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పనికిమాలోళ్ళు. కొంతమంది యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసా? ఇక నేనే కరెక్ట్, ఇక మిగతా వాళ్ళు ఏది చేసినప్పుడు కూడా వాళ్ళకి అది రాదు, వీళ్ళకి ఇది రాదు. ఓ పాట ఎవరైనా పాడుతుంటే కనుక కింద కూర్చుని మెలిగి తిరిగిపోతూ ఉంటారు కొంతమంది. వాక్యం చెప్తుంటే మరి కొంతమంది ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటారు. ప్రార్థన చేస్తున్నప్పుడు అందులో తప్పులు ఎదుగుతూ ఉంటారు. ఎందుకంత మీకు అంత అవసరం ఏముంది? దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతను బట్టి వాళ్ళు చేస్తారు. ఒకరు తప్పు వెతకటానికి మనకెవరికి హక్కు ఇచ్చారండి? నేను మాత్రమే కరెక్ట్ అని మీరు ఎందుకంతా అపోహపడుతున్నారు? పరలోకమందున దేవుడు ఆయన తలుచుకుంటే కనుక ఏదైనా చేయగలరు. ఆయనకి మాత్రమే ఇది సాధ్యమవుతుంది కనుక మీరందరూ కూడా అయితే కనుక మౌనంగా ఆయనకి అప్పగించుకోమని చెప్పాడు. అందుకని క్షమించటమే నేర్చుకోమని నేను. మీకు తప్పు అనిపించినా ఎదుటివాడిని క్షమించడం నేర్చుకోండి. మీకే అర్థమవుతుంది ఏదో ఒక రోజు అతను తప్పు చేయలేదు, వాళ్ళు చేసింది తప్పు కాదు, నాకే తప్పుగా అర్థమైంది, నేను ఎదుటివాడిని అర్థం చేసుకోవటంలో నాది పొరపాటు తప్ప వాడిది కాదన్న సంగతి తెలిసిన రోజున నువ్వే చెంపలేసుకుంటావు. అందుకు నేను తొందరపడి నోరు జారకుండా ఉండాలనుకుంటే ఓ పని చేయి, క్షమించడం నేర్చుకో. ఆ సమయానికి నీ కోపం వచ్చే పని అవతల వాళ్ళు చేశారు అనుకున్నప్పుడు కూడా వాళ్ళు చేసింది కరెక్టే, నీకు అలా అనిపించింది, కానీ నువ్వు నేర్చుకోవాల్సిందంటే కనుక క్షమించేయి. పోన్లే ఇప్పుడు ఏమైంది, ఎవరైనా తప్పు చేస్తారు కదా, పోన్లే ఏమైంది, ఎవరైనా కానీ పొరపాటు చేస్తారు కదా, పోన్లే ఏదో ఒక తప్పు జరిగింది కదా, ఇది వెంటనే అది మాటను బట్టి అనుకున్నా చేతలను బట్టి అనుకున్నా కానీ ఎదుటివాడిని క్షమించడం నేర్చుకోండి. మీరు ఎదుటివాడిని క్షమించడం నేర్చుకుంటే కనుక తర్వాత 4 రోజులు పోయిన తర్వాత అందులో ఉన్న వాస్తవం తెలిసిన రోజున అరే నేను తొందరపడ్డాను కదా, నేను అనవసరంగా అయితే కనుక తొందరపడి పొరపాటు చేస్తేనే అన్న సంగతి మీరు క్షమాపణ కోరుకునే వరకు రాకూడదండి. ఆ రోజు క్షమించుంటే కనుక మీరు తర్వాత కూడా సరి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తాను చేసే సువార్తను బట్టి అక్కడున్న వాళ్ళందరూ ఆయన గురించి తప్పుగా అనుకున్నారట. చెప్తున్న మాటలో కూడా అయితే కనుక వీళ్ళెవరూ మమ్మల్ని తిట్టడానికి అనుకునేటట్టుగా, మమ్మల్ని ఎందుకు విమర్శిస్తున్నారన్నట్టుగా చాలామంది భయపడుతున్నారట. ఆ సమయంలో అయితే కనుక ఆయన ఏమంటున్నాడు ఒకసారి చదువుతున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం నుంచి మన 18వ వచనం వరకు చదవాలి. అవన్నీ కూడా ఒక్కటే మాట. ఆయన ఎందుకు చెప్తున్నాడు అనుకున్నప్పుడు చూడండి, అంధకారములోండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను కనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకునటలేదు కానీ క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము ఈ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. మేము పనోళ్ళం, ఏమి చెప్పేది మా మాట కాదు. మేము ఈరోజు ఏదైతే చెప్తున్నామో మా మాటగా చెప్పట్లేదు కానీ ఇది ప్రభువుని యేసుక్రీస్తును చెప్పిన మాట. ఆయన అంటున్నాడు, మేమేదైనా పలుకుతుంటే మీకు కోపం రావచ్చు, ఇదేంటి నువ్వెవరు నన్ను తిట్టడానికని. నేను చెప్పేది నా మాట కాదు, ఇది దేవుని మాట. కాబట్టి ఏదైనా పొరపాటు ఉంటే కనుక సరి చేసుకుని ప్రయత్నించండి. లేదా మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే కనుక మీరు ఎవరితో వాదించాలి? ప్రభువుని యేసుక్రీస్తుతో వాదించడం కోసం మీరు రెడీ అవ్వండి. ఆయన దగ్గర చెప్పుకొని మీ బాధలను ఉన్నాయనుకుంటే, అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక
దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఎటు పోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, అపాయములో ఉన్నను కేవలం ఉపాయము లేని వారము కాము, తరమబడుచున్నను దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. ఎలా ఉందనుకున్నప్పుడు ఆ యేసుని మేము నమ్ముకున్నందుకు గాను ఆయన చెప్పిన మాట అబద్ధం ఆడొద్దని చెప్పాడు. అవునంటే అవును, కాదంటే కాదు. దాయికండి మాటని. మీకు ఎదుటివాని గురించి మీ మనస్సులో ఏదైతే ఉన్నదో ఈరోజు చెప్పలేని బ్రతుకు మీది. మనస్సులో అయితే కనుక గుండె నిండుగా బాధ ఉన్నప్పుడు కూడా ఎదుటివాడికి చెప్పలేకపోతున్నాం. వారు చేసే పనిని బట్టి మన కోపం వచ్చినప్పుడు కూడా కనీసం కోపాన్ని కూడా వ్యక్తం చేయలేని నిస్సహాయ స్థితిలో ఈరోజు ఉండిపోతున్నాం. అవతలవాడు దొంగ అని తెలుసు, కానీ ఈరోజు పోడాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కానీ యేసు అలా చెప్పలేదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ఈరోజు మీరు అలా చేయమంటే ఏమంటారు? లౌక్యంగా మాట్లాడుతున్నారు కదా, లోకానుసారంగా మాట్లాడుతాం. లౌక్యం అంటే కనుక లోకపరమైనది అని అర్థం. లోక మర్యాద ఏంటి? అవునవునంటేనే కాదనుకునే మనస్తత్వం అది. మన మనసులో ఒకటి ఉంటుంది, చెప్పేది ఒకటి అవుతుంది. మనం చేయాలనుకున్నది ఒకటి, కానీ తప్పని పరిస్థితిలో చేస్తున్నది ఒకటి. మనకైతే కనుక చేసే పనిని బట్టి దుఃఖం కలిగినప్పుడు కూడా పైకి మాత్రం నవ్వు మొహం పెట్టుకుని మరీ చేస్తున్నాం. ఎందుకంటే లౌక్యం. అవతల వారి ముందు మనం ఇంతకు శత్రువులు కావాలి, అందరినీ కోరుకోవాలి కదా. ఎవరికి మనమైతే కనుక దూరస్తులు కాకూడదన్న ఉద్దేశంతో ఈరోజు చాలామంది ఎత్తుకలిగే ప్రయత్నం చేస్తున్నారు. కానీ పౌలు గారి దగ్గరికి వచ్చినప్పుడు అలా చేయలేదు. నిజంగా క్రీస్తు యేసును ప్రకటించిన వాళ్ళందరూ కూడా ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడారు. అవతలాడికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు గాక. అయితే ఏంటి? నీకు నచ్చిన మాటలు నేను చేయలేను, అవసరం కోసం అబద్ధం ఆడలేను కదా. నా అవసరం కోసం నీ దగ్గర అబద్ధం ఆడలేను కదా. దానివల్ల అయితే కనుక లోకం నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయని ఎంతగా అనుకున్నప్పుడు ఆయన అన్నాడు. చూడండి అక్కడ, ఇది 16 వచ్చి నుంచి చదువుతున్నాను. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేయుచున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు కదా. చులకన, ఒకరు చెప్పే మాటను చూస్తే కనుక కొంతమందికి చులకన, చేసే పనిని బట్టి అయితే కనుక అవతల వారికి అయితే వెర్రితనంగా కనపడుతుంది. అదే 1 కొరింథీ మొదటి అధ్యాయంలో చదువుతున్నప్పుడు కొంతమందికి వెర్రిరోళ్ళుగా కనపడుతున్నారంట. ఏంటిది? ఏముంటుంది మీకు? ఇదిగో ఈ కష్టపడి ఈ పాటలు ఎందుకు, ఈ ప్రార్థన ఎందుకు, లేకపోతే కనుక వాక్యం చెప్పుకోవటం ఎందుకు, ఇంత సమయాన్ని మీరు వ్యర్థం చేయటం ఎందుకు, ఏముంది ఇందులో అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ అర్థం కానిది ఏంటంటే కనుక మీ హృదయ అంతరాత్మలు ఎరిగినవాడు, మీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు మిమ్మల్ని పరిశీలించి రేపటి దినాన్ని మీకు తీర్పు తీర్చబోతున్న సంగతి వారికి అర్థం కాకపోవడం. పైన వేసుకున్న వేషాన్ని బట్టి ఇదే నా ఒరిజినల్ స్టేటస్ అనుకుంటున్నారు. పైన తీసుకున్న ఫోటోను అక్కడ పెట్టుకునైతే కనుక ఇదే మా ఫోటో, మా రూపం అనుకున్నారు. కానీ అది మట్టిలో కలిసిపోయింది, అది పనికిరాదు. కానీ దేవుడు అసలు రూపం ఒకటి ఉంచాడనే సంగతి ఎవరికి అర్థం కావట్లేదు. లోకంలో మనుషులకి చెప్తున్నా తెలియట్లేదు. ఆయన అయితే కనుక చెప్తున్నాడు, నువ్వేంటో నాకు తెలుసు, నేను ఎక్కడ చూస్తానో నీ హృదయంలో తలంపు పుట్టక మునిపే నీ బ్రతుకేంటో నాకు తెలుసు కదా అనేవాడు ఆయన. దేవుడు ఆత్మ, ఆయన ఆత్మీయంగానే ఆలోచిస్తాడు తప్ప శరీరాన్ని గురించి ఆలోచించడం ఇది ఇవాళకైతే రేపైనా మురిగిపోద్ది. ఇది ఈ శరీరం ఏదో ఒక రోజు మట్టిలో కలిసిపోయేది. దీని గురించి ఇంతకింత తాపత్రయం. వీటిని గురించి కాకుండా శాశ్వతంగా ఉండే మీ ఆత్మను గురించి ఆలోచించమని చెప్తుంటే ఈరోజు చాలామందికి అర్థం కావట్లా. ఎంతసేపు శరీరంతో చేసే పనులు బట్టి ఏదో దీనికి మలినం అయిపోయిందని చెప్పి చేతులు మాటి మాటికి కడుక్కుంటున్నారు, మాటి మాటికి స్నానం చేసేవాళ్ళు ఉన్నారు. నేను శుభ్రంగా ఉన్నానని చెప్తున్నారు తప్ప శుద్ధంగా లేరు వాళ్ళు. ఒంటిని కడుక్కుంటే శుభ్రం వస్తుంది కరెక్టే, కానీ హృదయం కడుక్కుంటే కనుక శుద్ధి అవుతాం. హృదయ శుద్ధి లేకుండా ఒంటిని ఎన్నాళ్ళు కడుక్కుంటారు మీరు? మీ మనస్సును బాగు చేసుకోకుండా, మీ హృదయాన్ని పరిశీలించుకోకుండా, మీ హృదయంలో శుద్ధి లేకుండా బయటికి ఎన్నిసార్లు మీరు స్నానం చేసి కొత్త కొత్త వస్త్రాలు కట్టుకున్నంత మాత్రం చేత ఏమవుతుంది? లోకంలో ఈరోజైతే కనుక మనుషులు చేస్తున్న తప్పిదం అదేనండి. పై రూపం కోసం మాట్లాడుతున్నారు, పై వేషాల గురించి మాట్లాడుతున్నారు. కానీ పరలోకమందున దేవుడు నిన్ను నన్ను సృష్టించిన వాడు నీ నుంచి నా నుంచి ఏం కోరుకున్నాడు? నీ శుద్ధ అనుకున్నప్పుడు, నీ శుద్ధి అనుకున్నప్పుడు శరీరానిదా ఆత్మదాన సంగతి ఈరోజు ఎవరు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకని ఆయన అంటున్న మాట ఒకసారి చూడండి. ప్రభువా, నన్ను గురించి నీకు బాగా తెలుసు. ఎంతగా అంటే కనుక ఆయన అంటున్న మాట ఎలా ఉంది? నేను కూర్చోవటం, నేను లేవటం కూడా నీకు తెలుసు ప్రభువా. నా హృదయ అంతరింద్రియములన్నిటిని కూడా నువ్వు పరిశీలించావు. నా ఊహ, నా తలంపు పుట్టక మునిపే సమస్తము కూడా నీకు తెలిసిపోతుంది. ఒకవేళ నీ దృష్టిలో కనుక నేను కరెక్ట్గా ఉండాలనుకుంటా, దేవుని దృష్టిలో కనుక నేను యథార్థంగా ఉండాలనుకుంటే నాకు
క్లీన్ అని కూడా మాట. నాకు శుద్ధం అనే మాటకు వస్తే ఎక్కడ శుద్ధి చేసుకోవాలి? హృదయంలోనే పైకా? చెమట వచ్చేస్తుంది కదండి. పొద్దున్నే స్నానం చేస్తే మధ్యాహ్నం కంపు, మధ్యాహ్నం స్నానం చేస్తే సాయంత్రానికి కంపు. నువ్వు 3 పూట్ల స్నానం చేసినా ఈ వేసవకాలం అయితే కనుక గంటకి నీళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఎన్నిసార్లు కడిగినా ఇందులోంచి కంపు వస్తూనే ఉంటుంది కదా. ఈ శరీరాన్ని ఎంత శుద్ధి చేసుకుంటే మాత్రం ఏమవుతుంది? కానీ అసలు ముందు క్లీన్ చేయాల్సింది అక్కడే కాదటండి. ఎక్కడ ఉండాలి? ముందు నీ హృదయంలోంచి రావాలి కదా. నోట్లో పడినది, మనిషి నోట్లోకి వెళ్ళింది మనిషిని అయితే కనుక అపవిత్రపరచదటండి. కానీ మనిషి నోట్లోంచి వచ్చేది ఏమైతే ఉంటుందో, హృదయంలోంచి నోట్లో ద్వారా వస్తుంది చూస్తారా, అది కదా మనిషిని అపవిత్రపరిచేది అన్నాడు ఆయన. ఈరోజు దాని గురించే మనం ఆలోచిస్తామా? ఈరోజైతే కనుక దేవుడు చెప్పినట్టుగా అయితే కనుక ఆయన ఎడల మనం భయభక్తులతో ఎవరికి వారు పరిశీలించుకోవడం కోసం. లోకంలో మనుషులు ఏదో మాట్లాడతారండి తెలిసి తెలియక, ఏదో వాళ్ళ కళ్ళ ముందు కనపడుతున్న దాన్ని బట్టి, వాళ్ళ బాహ్య రూపాన్ని బట్టి ఏదో స్టేట్మెంట్ ఇస్తారు. కానీ ఇంతకు దానిని బట్టి నువ్వు తొందరపడుకో. నువ్వు ఎలా ఉన్నావన్న సంగతి నీకు తెలుసు. నువ్వు దేవుని దృష్టిలో ఎలా ఉన్నావన్న సంగతి నీకు తెలుసు. నువ్వు చేసే పనులు అవతల వాడికి కొన్ని సందర్భాలు అర్థం కాక నచ్చకపోవచ్చు. కానీ నేను చేసే పని యొక్క పరమార్థం ఏంటో నాకు తెలిసిన రోజు, నేను వెళ్ళే త్రోవ యొక్క గమ్యం నాకు తెలిసిన రోజున అధైర్యపడము అన్నాడు. మనుషులు ఏదో వాగుతూ ఉంటారు, వీళ్ళ గురించి మనం కూర్చుంటే అలాగా వెర్రోళ్ళు. మృతులు ఆ మృతుల గురించి ఆలోచించుకొని మనకెందుకు లేని పని పట్టడం. నాకు ఎలాగో దేవుని చిత్తం అర్థమైంది, ఆ దేవుని చిత్తానుసారంగా ఉండటం కూడా అర్థమైంది. కాబట్టి దేవుడు చూపిన త్రోవలో ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చోడానికి, ఎక్కడి నుంచి వెళ్ళిపోమంటే అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి, నా నడక ఎలా ఉందో నా పడక ఎలా ఉందో నన్ను నేను పరిశీలించుకుని లోకంలో మనుషుల మెప్పు కోసం కాకుండా దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించడానికి ప్రయత్నిస్తానని ఎవరైతే అనుకుంటారో నిజంగా వాళ్ళందరూ ధన్యులు అవుతారు. అట్టి ధన్యకరమైన జీవితం మనకు ఉండాలి తప్ప లోకంలో మనుషుల గురించి ఆలోచిస్తూ వాళ్ళు చెప్పే మాటలు బట్టి చివరికి మన జీవితాన్ని పాడు చేసుకోకుండా, దేవుని నామానికి అవమానం కలిగించకుండా మనం ఎల్లప్పుడూ కూడా ఆ దేవాతి దేవుని సంతోషపెట్టడానికి, ఆయన కృపలో మనందరూ కూడా పాలు పంపులు పొందడానికి ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన